అంటే చాలా మంది ఇప్పుడు యువత ఎట్లా అంటే ఈ సోనాలి ఫార్మింగ్ అని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇట్లా ఇలా మనం సర్వైవ్ అయ్యేంత అమౌంట్ వస్తుందా, మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందా? ఒక మీ మాటలు చెప్పండి. ఉందన్న చేసుకోవచ్చు, జాబ్ బంద్ చేసి కూడా చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడంటే మన అక్కడ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మనము దీని మీద బతకగలుగుతాము, మనకి ఇంకా పైసలు అవసరం లేదు అనుకుంటే చేసుకోవచ్చు. కూడా చూసి చాలా మంది వస్తున్నారు, సొనాలి పెట్టగానే వస్తుంది. సొనాలి పెట్టగానే వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఒక 10,000 బర్డ్స్ లేదా ఎక్కువ బర్డ్స్ పెట్టుకుంటే నీకు క్యాపిటల్ మంచిగా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ బాగానే వస్తుంది, ప్రాఫిట్ బాగానే వస్తుంది. వర్షాకాలం ఏంటంటే కళ్ళు లోపలికి వస్తుంది. పరదాలు పెట్టకుండా కూడా అప్పుడప్పుడు పరదాలు లేపాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అంటే పర్సన్ ఎవరు ఉండాలి ఇక్కడ. పర్సన్ ఇప్పుడు ఇన్ని బ్రీడ్స్ పెంచుతాను అన్నారు కదా అన్న. ఇప్పుడు ఇలా ఏ మార్కెటింగ్ ఈజీగా ఉంది, ఎక్కువ ప్రాఫిట్స్ అనిపిస్తున్నది బ్రీడ్ ఏంటి? నమస్తే అండి, మీరు చూస్తున్నారు మన అగ్రి ఫార్మ్స్. నా పేరు వచ్చేసి చేతన్. ఈ రోజు మనం అయితే ములుగు జిల్లాకి రావడం జరిగింది. ములుగు జిల్లాకు చెందిన లక్ష్మీపేట గ్రామంలో అయితే మనం ఉండడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న అన్న అయితే ఇక్కడ కోళ్ల పెంపకం అనేది నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎట్లా అంటే అన్న అయితే ఎవరి దగ్గర పిల్లలు అయితే తీసుకోడు, అన్ననే ఎగ్స్ తెచ్చుకొని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోళ్ళు అనేది పెంచుతున్నాడు. అన్న దగ్గర వచ్చేసి ఏమేమి బ్రీడ్లు ఉన్నాయి, వీటి నిర్వహణ ఎట్లా చేస్తున్నాడు అని పూర్తి వివరాలు అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న హాయ్ అన్న. హాయ్ అన్న, నమస్తే అన్న. మీ పేరేం పేరు అన్న? నా పేరు సుధీర్. సుధీర్, ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇది చేయబట్టి? మీ స్టార్ట్ చేసి ఒక 6 months అవుతుంది. 6 months అవుతుంది. మీరు ఏం చదువుకున్నారు? ఈ కోళ్ల పెంపకం ఎట్లా స్టార్ట్ చేసిల్లు? సో నా బీటెక్ అయిపోయి రీసెంట్ గా అయిపోయింది. సో 2025 అయిపోయింది. సో ప్రెసెంట్ ఇప్పుడు జాబ్ సర్చింగ్ లో ఉన్నా. అండ్ అంతవరకు టైం వేస్ట్ చేయాలని చెప్పేసి దీని టైం ఇన్వెస్ట్మెంట్ చేసినాము. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే షెడ్ కూడా వేసుకున్నట్టున్నారు రీసెంట్ గానే. అసలు దీనికి ఈ లెంత్ ఎంత, దీనికి ఎంత ఖర్చు వచ్చింది? సో కంప్లీట్ గా షెడ్ సైజ్ వచ్చేసి 56 feet into 16 feet అన్న. ఓకే, సో ఇది మేము కంప్లీట్ గా పర్మనెంట్ చేద్దాం అన్నట్టు చేసుకున్నాము. సో మా ఖర్చు అయితే మేము ఎప్పుడు చూసుకోలేదు, బట్ రఫ్ గా అయితే మేము ఒక 1.5 వరకు అయితే వచ్చింది. ఎందుకంటే మేము చేసుకున్నా కూడా ప్రతి మొత్తం పర్మనెంట్ అన్నట్టు చేసుకున్నాము అట్లా. ఓకే, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండేనా అది కోళ్ల పెంపకం మీద, లేకపోతే ఎట్లా దీన్ని అంటే ఒక ప్యాషన్ గా పెట్టిలా, లేకపోతే ఇట్లా ఒక ఎర్నింగ్ లాగా దీన్ని చేసుకుందాము అనే ఉద్దేశంతో పెట్టిలా? అయితే మాది ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు కూడా కొంచెం ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటుండే. సో ఇది కూడా ఫార్మింగ్ కిందకి వస్తుంది. సో ఇక ఎట్లా మనకు అంత ఇంట్రెస్ట్ లేదు జాబ్స్ మీద, సో ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్పేసి ఇది చేసుకున్నాము. ఓకే, అంటే ఫార్మింగ్ అంటే అన్న ఇప్పుడు ఈ పౌల్ట్రీ కాకుండా ఇంకా డైరీ ఫార్మ్ ఉంది, షీప్ ఫార్మింగ్ ఉంది, ఇప్పుడు కొత్తగా పిగ్ ఫార్మ్ అనేది కూడా స్టార్ట్ చేసి కదా. ఎందుకు అవన్నీ ఉన్నాయి, మీరు ఎందుకు పౌల్ట్రీ అనేది ఎంచుకున్నారు? ఎందుకంటే పౌల్ట్రీ అంటే మాకు ఇంటి పక్కన ల్యాండ్ ఉంది. సో సింపుల్ గా చేసుకోవచ్చు, మళ్ళీ తక్కువ బర్డ్స్ చేసుకున్నాం అంటే ఒక ప్లాన్ ఉండే. ఒకసారి పౌల్ట్రీ అది డైరీ ఫార్మ్ కి వెళ్ళామంటే చాలా పెద్ద క్యాపిటల్ ఉండాలి, తర్వాత మళ్ళీ ఎక్స్పెన్స్ లేదు. సో ఇదంటే చిన్న నేర్చుకున్న తర్వాత ఫ్యూచర్ లో కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో దాన్ని బట్టి చెప్పేద్దాం అన్నట్టు ఒక చిన్న స్టార్ట్అప్ తో స్టార్ట్ చేసాం ఇది. ఓకే, ఇప్పుడు ఈ షెడ్ లో మీకు ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని రకాల బ్రీడ్స్ మీరు మెయింటైన్ చేస్తున్నారు? అంటే ప్రజెంట్ ఒక 5 breeds వరకు ఉన్నాయి. ఎట్లా అంటే సొనాలి, కడక్నాథ్ ఉన్నాయి, తర్వాత ప్యూర్ నాటు, తర్వాత ఇంకా మళ్ళా చీమకోళ్ళు, టర్కీలు, పందెం కోళ్ళు, ఇవన్నీ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే. మీరు అన్నారు కదా ఇప్పుడు మేమైతే పిల్లలు ఎవరి దగ్గర కొనుక్కోవట్లేదు, మేమే ఎగ్స్ తెప్పించేసుకుని ఇంక్యుబేటర్ ఉందన్నారు. ఇంక్యుబేటర్ లో మీరే యాక్టింగ్ చేస్తున్నట్టు చెప్పి కదా. ఆ ఇంక్యుబేటర్ ఎంత కాస్ట్, అది ఎంత కెపాసిటీ, అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎంత ప్రైస్ పడింది? సో నార్మల్ ఇంక్యుబేటర్ అయితే మేము బయట నుంచి కొందాం అనుకున్నాము, బట్ అది వచ్చేసి చాలా ఎక్కువ ఖర్చు అన్నారు. సో మేము అనుకునే ఒక 1000 ఎగ్ కెపాసిటీ 50,000 చెప్పారు. సో ఇక మేమే అంతే ఎందుకు, నాకు కూడా బీటెక్ అయిపోయిన తర్వాత నేను కూడా ఎట్లా ఈ ఫీల్డ్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ అవన్నీ. సో చేద్దామని నేను ఓన్గా తయారు చేసుకున్నాను. సో 1000 birds ఇప్పుడు కెపాసిటీ ఉంది. సో దాన్ని యూజ్ చేసుకుని 2000 కెపాసిటీ కూడా వాడుకోవచ్చు. అందుకని నాకు 2 incubators ఉన్నాయి. సో నాకు తయారు చేసుకున్నాక నాకు 70,000 అయింది. ఓన్గా తయారు చేసుకున్నాను. ఒక 15 days వర్క్ అయింది. ఓన్గా తయారు చేసుకున్న ప్రెసెంట్ హ్యాచింగ్ రేషన్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ మన అక్కడ బర్డ్స్ ఉన్నాయని కూడా మేము మా ఇంక్యుబేటర్ వచ్చినాయండి. ఓకే, అట్లా ఎన్ని పిల్లలు చేసి ఇప్పటి వరకు మీ ఇంక్యుబేటర్? ఇప్పటికి మా ఇంక్యుబేటర్ నుంచి ఒక 900 పిల్లలు వచ్చినాయి. సో ప్రెసెంట్ ఒక 500 వరకు ఉంటాయి. మిగతా కూడా సేలింగ్స్ అయిపోయినాయి. మేము చిక్స్ ఎక్కువ సేల్ చేస్తుంటాం. అదే మీరు అన్నారు కదా స్టార్టింగ్ ఎగ్ నుంచి యాచ్ అయిన చిక్ నుండి మీరే సేల్ చేస్తున్నా అన్నారు. అంటే 1 day చిక్, 1 month చిక్ కానివచ్చు, కటింగ్ బర్డ్స్ కూడా. అంటే ఈ 1 day చిక్ నుంచి కటింగ్ బర్డ్ వరకు మీరు ఏ రేట్ లో అమ్ముతున్నారు, అంటే ఏ ప్రైస్ కి ఇస్తున్నారు? అంటే ప్రెసెంట్ మేము ఇంక్యుబేటర్ ఓన్ గా తయారు చేసుకున్నాం కాబట్టి బయట కంపేర్ చేస్తే బయట ప్రైజెస్ తో కంపేర్ చేస్తే మేము తక్కువ తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇంక్యుబేటర్ మాదే, హ్యాచరీ మాదే కాబట్టి ఎగ్స్ కూడా మా కంచెలు వస్తాయి. మేము ఫీడ్ కూడా ఫ్రీ రేంజ్ వాడతాం ఎక్కువ. ఓన్లీ మార్నింగ్ ఒకటే దానా వాడతాము, మిగతా మొత్తం ఫ్రీ రేంజ్ వదిలిపెడతాము. కాబట్టి మాకు ఫీడ్ ఖర్చు కూడా ఎక్కువ రాదు. ఇంక్యుబేటర్ ఎట్లా ఫ్రీ కాబట్టి మేము ఓన్ గా చేసుకున్నాం కాబట్టి ఖర్చు కూడా బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ తీసుకుంటున్నాము. అంటే మనకు కొంచెం ఒక 1 రూపీ మిగిలేటట్టు, ఒక 2 రూపాయలు మిగిలేటట్టు చూసుకుంటున్నాం అంతే. ఇప్పుడు వీటికి అంత ఫీడ్ ఏం ఫీడ్ వాడుతున్నాం మన దాంట్లో? ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేము వచ్చేసి మార్నింగ్ ఒక ఫీడ్ ఇస్తామండి. మార్నింగ్ అంటే కంపెనీ ఫీడ్ ఇస్తాము. తర్వాత మళ్ళా డే ఎండ్కి వచ్చేసరికి ఈ మొత్తం బయటనే తిరుగుతాయి. ఇక్కడ ప్లేస్ కూడా బానే ఉన్నట్టుంది. అవును, అయితే ఇంకా మాకు ఇక్కడ మొత్తం గడ్డి ఉంటది కదా. ఈ కోళ్ళు ఏంటంటే ఏ గడ్డి వేసినా తింటాయి. ఆ చుట్టుపక్కల మొత్తం గడ్డి ఉంటది, ఆ గడ్డి వేస్తాము. తర్వాత ఆకుకూరలు ఉంటాయి, అవి వేస్తాము. వేస్ట్ చెత్త ఉంటది, చెత్త అంటే మన మిగిలిపోయిన కూరగాయలు అన్ని అవే వేస్తుంటాం. ఇంకా పొద్దున ఒకటే మేము దానా ఇస్తాము. అది కూడా ఎందుకంటే పొద్దున ప్రోటీన్ ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అట్లా ఇస్తాం అంతే. అంటే కంపెనీ ఫీడ్ కు మన నార్మల్ గా ఇచ్చే ఫీడ్ కి చాలా డిఫరెన్స్ ఉంటదని అంటారు. అంటే గ్రోత్ పరంగా కానివచ్చు, ఇట్లా కంపెనీ ఫీడ్ ఇవ్వడం ద్వారా కొన్ని
కోడికి కావాల్సిన ప్రోటీన్ ఉంది అని అంటారు, డిసీజెస్ కూడా తక్కువ వస్తాయి అని అంటారు మన కంపేర్ టు మన నేచురల్ ఫీడ్ మనం చేసుకునే ఫీడ్. మీరు దాని గురించి ఏమంటారు? అంటే అవునా, కరెక్ట్. ఎందుకంటే కంపెనీ ఫీడ్ అంటే కంపెనీ ఫీడ్ కమర్షియల్ పర్పస్ వాడతాము. ఎందుకంటే కమర్షియల్ పర్పస్ గా వాడినప్పుడు వాళ్ళు ఏంటంటే అందులో మెడిసిన్ ఉంటుంది, ప్రోటీన్ ఎంత ఉండాలి అని ఎవ్రీథింగ్ క్యాల్కులేషన్ ఉంటుంది. అండ్ ఇంకా దానిలో గ్రోత్ కూడా వస్తుంది కదా, ఎందుకంటే మనం ఎవ్రీథింగ్ ప్రాపర్ ఉన్నప్పుడు పిల్ల అనేది ఏ టైంలో వరకు కావాలో అనేది కొంచెం ముందుగానే వస్తుంది. అదే ఇప్పుడు మన నేచురల్ ఫీడ్ అంటే నేచురల్ ఫీడ్ మనం కరెక్ట్ క్యాల్కులేషన్స్ ఉండవు, అది బయట తిరిగేసరికి మన గ్రోత్ కొంచెం తక్కువ వస్తుంది. అట్లా ఉంటది అన్న. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు మీరు ఈ ఒక 6 months నుంచి వెళ్ళి చేస్తున్నా అన్నారు కదా అన్న, అంటే నార్మల్ ఈ కోళ్ళల్లో ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు? ఎక్కువ మాకైతే వచ్చింది కొరైజా ఎక్కువ వచ్చింది. మాకైతే ఎక్కువ వచ్చింది కొరైజా ఎక్కువ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా గురకా వచ్చింది. సో వాటికి మనకు మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం నడుస్తుంది. బట్ కొరైజా అనేది కొంచెం కంట్రోల్ చేయడానికి కష్టం అవుతుంది. ఎందుకంటే ఒక చిక్కు వచ్చినాక దానికి ఇంకో పక్కనికి ఈజీగా పారిపోతుంది. దాని మెడిసిన్ అంటే కరెక్ట్ వ్యాక్సిన్ అనేది లేదు కూడా. ఈ సిఆర్డి అంటే మనకి ఏదో ఒక వ్యాక్సిన్ ఉంటే అది వేసుకోవచ్చు, బట్ ఇది కొరైజా ఒకటే ప్రాబ్లం అవుతుంది అంతే. ఈ డిసీజ్ రాకుండా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఫామ్ లో? మా ఫామ్ లో మేము ఏం చేస్తాం, ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా మాక్సిమం మేము ఎవరు రానియము. ఎవరైనా చిక్స్ కోసం పెద్ద కోళ్ళ కోసం వచ్చినట్టు వాళ్ళని బయటనే ఉంచేస్తాము. వాళ్ళకి పెద్ద కోళ్ళు మీట్ పర్పస్ కి ఇచ్చేస్తాము. ఒకవేళ ఫామ్ చూస్తామని అన్నారు అనుకో, వాళ్ళని బయట మేము బయోసెక్యూరిటీ కోసం కాళ్ళు కడిగిపిస్తాము. కాళ్ళు కడిగిపించి లోపల తీసుకొని వచ్చి చేపిస్తాము, లోపల చూపించి చిక్స్ ఏవి కావాలని చెప్పి చెప్తాం. అంతేగాని ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ ఫామ్ లోపల పంపించాం మేము. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ తీసుకుని వెళ్తారు. ఎందుకంటే వైరస్ అని చాలా ఇట్లానే రావచ్చు కాబట్టి అట్లా. అన్న నార్మల్ గా ఈ సోనాలి పెంచుతున్నారు కదా, ఒరిజినల్ నాటు కూడా పెంచుతున్నారు, కడక్నాథ్ అన్నారు, ఇంకా డిఫరెంట్ చీమ కోళ్ళు, టర్కీ కోళ్ళు కూడా పెంచుతున్నారు అని అన్న చెప్పి కదా. ఇప్పుడు ఎట్లా అంటే సోనాలికు మన ఒరిజినల్ నాటు అన్నారు కదా, మన ఒరిజినల్ నాటుకు డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు సోనాలి వచ్చేసి మన నార్త్ సైడ్ ఉంటుంది, నార్త్ ఇంకా మన మహారాష్ట్ర సైడ్ ప్యూర్ నాటు అంటే సోనాలి. మన అక్కడ ప్యూర్ నాటు వచ్చేసి మన ఊరు నాటుకోళ్ళు. ఈ సోనాలి అక్కడ ఈ మన ప్యూర్ నాటుకోళ్ళు అక్కడ తీసుకెళ్ళాం అనుకో, అవి కల్తీ నట్టు కాపీ మన క్రాస్ అన్నట్టు, అవి ఇక్కడ తీసుకొస్తే మన క్రాస్. సో ప్రెసెంట్ అయితే వీటికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఇది బాయిలర్ కంటే బెస్ట్ ఉంటుంది. సోనాలి వచ్చేసి అంటే ముక్క అనేది కొంచెం మెత్తగా ఉంటది కంపేర్ మన నాటుకోళ్ళ కోసం, నాటుకోళ్ళు తింటే. సో కాకపోతే ఇక్కడ జనాలు ఏంటంటే చాలా మంది మన సోనాలి తినేసి నాటుకోళ్ళు ప్యూర్ నాటుకోళ్ళు తినేసరికి కొంచెం మెత్తగా ఉండేసరికి బాయిలర్ ఫీల్ కింద వస్తున్నారు. బట్ మేము పర్సనల్ గా తినైతే మాకైతే మంచిగా అనిపించింది, ఏం ప్రాబ్లం అయితే ఏం తెలియదు. కాకపోతే ఏంటంటే ఫామ్ లో సాగేసరికి ఫామ్ కోడే అని అంటున్నారు. బట్ ఇది కూడా ఫ్రీ హౌస్ పెట్టినా కూడా మళ్ళీ నాటుకోడి కిందకే వస్తుంది. అంటే చాలా మంది ఎట్లా అంటే సోనాలి ఫార్మింగ్ చేస్తున్నారు అన్న, మీరు ఎందుకని ఇన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ అనేది పెట్టుకున్నారు? ఒరిజినల్ నాట్ సైడ్ ఇల్లు ఒరిజినల్ నాట్ టైం చాలా టేకింగ్ ప్రాసెస్ కదా, అది మన కటింగ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అయిపోతుంది కదా. మీ అందరు ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే సోనాలి ఒక 3 months లో వచ్చేస్తుంది కదా మన క్రాప్, ఎందుకు 7 months 8 months ఆగాలని చూస్తున్నారు? మీరు ఎందుకని ఇన్ని టైప్స్ ఆఫ్ చేస్తున్నారు ఇట్లా? అయితే మనకి ఏముండాలంటే మనకన్నా అన్ని చిక్స్ అవైలబుల్ ఉండాలి. ఎప్పుడో కస్టమర్ వచ్చిందంటే మనకన్నా అన్ని ఉండాలి, తనకి ఇది లేదని చెప్పేసి వెళ్ళొద్దు. సో అందు గురించి మేము పెట్టుకుంటాం. ఇంకొకటి ఏంటంటే చాలా మంది విలేజెస్ లో ఏంటంటే నాటుకోళ్ళు అలవాటు అయిపోయి తర్వాత ముక్క గట్టిగా ఉంటది, సో దానికి అలవాటు అయిపోయి సోనాలి తినాలంటే ఇష్టపడట్లేదు. సో ఈ మనం పెట్టుకున్నది విలేజ్ పర్పస్ కోసం, ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం పంపిద్దామని చెప్పేసి మనం ప్యూర్ నాటుకోళ్ళు కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే దానికి అలవాటు అయిన వాళ్ళు దాని అవే తింటారు. సోనాలి తినంటే వాళ్ళు తినలేరు, తిన్నారంటే కూడా మళ్ళీ బాయిలర్ కింద పేరు వస్తుంది. కాబట్టి ఎవరికి ఏ చిక్స్ కావాలి, ఎవరికి ఏ కోళ్ళు కావాలి తినడానికి కోసం అని చెప్పేసి దాని సపరేట్ పెట్టుకున్నాము. మీరు 6 months నుంచి చేస్తున్నాను కదా, అంటే మీరు ఇలా ఎట్లాంటి లాభాలు తీసుకున్నారు? అంటే ప్రజెంట్ అయితే మేము ఎక్కువ లాభాలు ఎక్కువ చూడలేదు, ఎందుకంటే మేము కంప్లీట్లీ మాకు ఇది ఫస్ట్ టైం, మాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఏం లేదు. సో మాకు మా పెద్దవాళ్ళకు కూడా ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇది ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి మాకు ఏం ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ చేసుకుంటూ తెలుసుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకైతే లాభాలు ఏం ఏర్పడలేదు. తర్వాత ఇంకోటి మేము షెడ్ మీద ఖర్చు ఎక్కువ పెట్టుకున్నాం, ఎందుకంటే పర్మనెంట్ కోసం అని. సో దానికి అక్కడికడికే వెళ్ళిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ఏంటంటే కొంచెం దానా కూడా మేము కంపెనీ ఫీడ్ వాడుతున్నాము సోనాలి కోసం అని చెప్పేసి, కొంచెం ప్యూర్ నాటు కోసం అని. ఎందుకంటే కొంచెం ఎండాకాలంలో స్టార్ట్ చేసినాం కాబట్టి మాకు కొంచెం బయట గడిగిలో పెరగలేదు. సో దానివల్ల కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెరిగింది. అంటే చాలా మంది ఇప్పుడు యువత ఎట్లా అంటే ఈ సోనాలి ఫార్మింగ్ కానివచ్చు, ఈ కోళ్ళ పెంపకం కానివచ్చు చేద్దామని కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అంటే నీ మెసేజ్ ద్వారా వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇది బెస్ట్, అది చేయొచ్చా? అంటే ఇప్పుడు ఎట్లా అంటే జాబ్స్ బంద్ చేసుకుని కానివచ్చు, స్టడీ ఆపేసి కానివచ్చు, వీళ్ళకి ఈ రంగంలోకి దిగుతున్నారు. ఇట్లా ఇలా మనం సర్వైవ్ అయ్యేంత అమౌంట్ వస్తుందా, మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందా? మీ మాటలు చెప్పండి. ఉందన్న, చేసుకోవచ్చు, బాగానే చేసుకోవచ్చు. మనము జాబ్ బంద్ చేసి కూడా చేసుకోవచ్చు. కానీ అది ఎప్పుడంటే మన అక్కడ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, మనము దీని మీద బతకగలుగుతాము, మనకి ఇంకా పైసలు అవసరం లేదు అనుకుంటే చేసుకోవచ్చు. అది కూడా ఎట్లా అంటే ఇప్పుడు మన యూట్యూబ్ లో కూడా చూసి చాలా మంది వస్తున్నారు, సోనాలి పెట్టగానే వస్తుంది. సోనాలి పెట్టగానే వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఒక 10,000 బర్డ్స్ లేదా ఎక్కువ బర్డ్స్ పెట్టుకుంటే నీకు క్యాపిటల్ మంచిగా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ బాగానే వస్తుంది, ప్రాఫిట్ బాగానే వస్తుంది, అన్ని బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఒక 100 బర్డ్స్ పెట్టి 200 బర్డ్స్ పెట్టి నువ్వు కంప్లీట్ గా కంపెనీ ఫీడ్ పెట్టుకుంటావు, మేపితే నీకు లాభం లక్షలు వస్తుంటే మాత్రం అక్కడ రాదన్న. నీకు ఆ లక్షలు రావాలనుకుంటే నువ్వు ఎక్కువ బర్డ్స్ పెట్టు, నువ్వు కంప్లీట్ గా షెడ్ లో పెట్టుకో, దానా పెట్టుకో, నీకు మంచిగా ఏర్పడుతుంది. లేదా నీకు తక్కువ బర్డ్స్ 100-200 బర్డ్స్ పెట్టుకుంటావు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, బయట ఫ్రీ ల్యాండ్కి వదిలిపెట్టు, అక్కడ బయట మేసినప్పుడు ఇక్కడ లాభం కూడా అట్లా కూడా కొంచెం ఏర్పడుతుంది. మరి అంత కాకపోయినా కూడా కొంచెం ఏర్పడుతుంది. అట్లా అన్న ఇక్కడ షెడ్ చూస్తేనేమో హైట్ అనేది బాగా
తక్కువైపోయింది. అంటే మీరు సమ్మర్ టైమ్ లో కానివచ్చు, ఈ ఇప్పుడు వర్షాలు కుడుతున్నాయి, రైనీ సీజన్ కదా, ఏమి ఇబ్బందులు ఫేస్ చేయట్లేదా? అన్న అయితే మేము హైట్ అనేది వచ్చేసి 5 feet ఉంటుంది. సో 5 feet ఎందుకు వేసామంటే మా వెళ్ళారు కూడా 5 feet వేసుకుంటే బెస్ట్ అన్నాడు. ఎందుకంటే సమ్మర్ లో మనకు హీట్ అనేది కొంచెం బయటకు వెళ్ళకుండా కూడా స్ప్రింక్లర్ తో అటాచ్ చేసుకోవచ్చు. బట్ వర్షాకాలంలో ఏంటంటే సల్లు లోపల కొడుతుంది. పరదాలు పెట్టకుండా కూడా అప్పుడప్పుడు పరదాలు లేపాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అంటే పర్సన్ ఎవరు ఉండాలి, ఇక్కడ పర్సన్ ఉంటేనే పరదాలు ఎక్కుతాడు, ఒకవేళ లేకుండా ఇబ్బంది అవుతుంది. సో హైట్ అనేది కొంచెం కిందకు అనుకో, మన సల్లానే కొంచెం తక్కువ ఉంటుంది పడడానికి. సో ఆ పర్పస్ గా మేము పెట్టుకున్నాం అట్లా. అంటే ఇప్పుడు ఇన్ని బ్రీడ్స్ పెంచుతాను అన్నారు కదా అన్న, ఇప్పుడు ఇలా ఏ మార్కెటింగ్ ఈజీగా ఉంది మీకు, ఎక్కువ ప్రాఫిట్స్ అనిపిస్తున్నది బ్రీడ్ ఏంటి? ఇక్కడ సోనాలి ఉందన్నారు, టర్కీ చేస్తున్నారు, చీమకోళ్ళు చేస్తున్నారు కదా, ఒరిజినల్ చేస్తున్నారు. మీకు ఏది బెస్ట్ అనిపించింది? అబ్బాయి ఇది పెట్టుకుంటే చాలరా, ఇది పెట్టుకుంటే మనకు మంచి ఇన్కమ్ వస్తుంది అని మీకు ఏమనిపించింది? అట్లేం లేదన్న, మా ఊర్లో వచ్చేసి అన్నిటికి వెళ్తున్నాయి. ఎందుకంటే చిక్స్ అండ్ చిక్స్ వెళ్తున్నాయి, సోనాలి కడక్ అన్ని చిక్స్ వెళ్తున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకా ఊర్లలో ఇవి ప్యూర్ నాట్ వెళ్తున్నాయి. తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసి మన ఇవి సోనాలి అనుకొని వెళ్తున్నారు. అంటే సీజన్ బట్టి మన టైం బట్టి ఎవరు ఏదో అడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నట్టు మార్కెటింగ్ ఈజీ ఉంది ప్రతి ఒక్కటి. అంటే మార్కెట్ అయితే ఇప్పుడు ఓకే అన్న, మార్కెట్ బాగానే ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళకు మీరు ఏమని చెప్తారు? రమ్మంటారా? రావచ్చు అన్న, ఇందులోకి మీరు రావచ్చు. ఎప్పుడంటే మీరు ఓన్ క్యాపిటల్ చెప్పాను కదా, మీకు ఇంతమంది చెప్పాను, ఓన్ గా పైసలు ఉంటే మాత్రం రావచ్చు, పెట్టుకోవచ్చు. తర్వాత ఫ్రీ ల్యాండ్ ఉంటే ఫ్రీ ల్యాండ్ లో వాడుకోవచ్చు. అంతేగాని కంప్లీట్ గా దాన్ని బట్టి మేరుకుంటే మీకైతే లాభం ఎక్కువ ఏర్పడదన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.